గురు బ్రహ్మ ఉమ్, గురు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదవిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుత్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఆనందం. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగేంద్రమేఢ్యం భవరోగ వైద్యం శ్రీ మహద్గురుం నిత్యమాహం నమామి. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్తుతం ధ్యాయామ్యహం సదా భక్త్యా సకలాభీష్టదాయకం నిరంతరం సర్వసందేహో ఏకీకృత్య సుదర్శనం రహస్యయో దర్శయతే భజామి గురుమీశ్వరం. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. ఓం అస్య శ్రీ గురుగీతా మాలా మహామంత్రస్య వసిన్యాది ఋషి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సగజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువేంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్యదీకృతం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన శ్రీలుకాన లక్షణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. సద్గురు భక్త శతకములో నిన్న సభా విజ్ఞాపన అయింది. ఈరోజు శిష్యుని లక్షణం. పరిపూర్ణుడైనట్టియు సద్గురుని పరమ భక్తితో శిష్యుడు దర్శించి దివ్యమైన పదములకు దండమిడి భక్తులారా తను మనాధనంబులందు వంచనయుతానుంచకను భక్తితో ఘనముగా 4 సేవల్ చేసియు గనుడయ్యి భక్తులారా మరియు త్రికరణ శుద్ధిగా గురుమూర్తి చరణారవిందములకు మురయుతును 24 ఉపచారములు చేసి భక్తులారా
గురుబోధ లెస్స దిలిపి ఈ జన్మ మరణ భ్రాంతియు దులిపియు పరమ పావనుని గాను జేయుడని ప్రార్థించే భక్తులారా వినిగురుడు సంతసించి శిష్యుని వీక్షించి కరుణతోను అనుమానముడిగినప్పుడే గురుబోధ అబ్బునని భక్తులారా పాదతీర్థ ప్రసాదము శిష్యుడు పావనం బౌట కొరకై ఆధారముగనప్పుడు చేతికి నందించి భక్తులారా స్వస్తికారోహణంబు స్వర్చయు స్వస్థముగా గావించియు అస్తమును మస్తకమును జేర్చి ప్రాశస్తముగ భక్తులారా బోధాధికారమైన ముఖ్యమగు సాధనా చతుష్టయమును యాదుండునట్లుగాను శిష్యునికి బోధించి భక్తులారా గురు సంప్రదాయకంబు అయినట్టి గురుబోధ పద్ధతియును ఎరిగింపదొనగే గురుడు శిష్యునకు ఎరుకతో భక్తులారా. ఇక్కడికి శిష్యుని లక్షణం. తర్వాత యోగా భావము, జ్ఞాన భావము, పరిపూర్ణ భావము ఇట్లాగా క్రమేపీ వస్తాది. వీటికి బలో శ్రీ సద్గురుమహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. 61వ పేజీలోంచి మొదలు పెట్టప్ప. కరెంట్ రాలేదు, చూద్దాం. 61వ పేజీ ఎన్నో కన్నా వచ్చిందిలే, కరెంట్ వచ్చిందిలే, కరెంట్ వచ్చింది. 61 కాదు, 68. 8 61. జై గురు. జై గురు. పరంపరంకు జై. ఇక 104వ కంద పద్యంలో నిన్న అక్కడికి పోయింది. 103 వరకు. 159వ కందము. గుణమనగా బెల్లము, మధురమనగా తీపి. బెల్లం లేక తీపి లేదు, తీపి లేక బెల్లము లేదు. ఈ గుణమధురములు రెండూ తీసుకొని రెండిలో మొదట పడచూపింది ఏది? ఆ రెండు ఒక్కసారే పడచూపినవి. కావున ఈ రెండు ఒక్కటే అయినాయి. బెల్లం అనే పేరు ఆ రూపానికి పెట్టారు. ఆ రూపానికి దానికి ఓ పేరు ఉన్నట్టే మనుషులకు అనేక రకాలైనటువంటి పేర్లు ఏ విధంగా పెట్టారో అట్లా ఆ ఆకారానికి పేరు బెల్లమని పెట్టారు. దాంట్లో తీపి అనేది దాని యొక్క తత్వం అందులో దాగి ఉంది. పైన రూపం ఉంది, దాంట్లో తీపి అనే తత్వం ఉంది. ఆ రెండు కలిపితే ఆ కలిపే బెల్లము అని అన్నారు. ఈ గుణమధురములు రెండూ తీసుకొని ఈ ఆకారంగా ఉన్నటువంటి ఒక బెల్లపుంట, అందులో ఉన్నటువంటి మధురం అనే తీపి రెండూ తీసుకొని ఈ రెండిట్లో మొదట పడచూపింది ఏది అనగా రెండూ ఒక్కసారే పడచూపినాయి. అది తయారు కాకుండా, అది లేకుండా ఇది తయారు కాలేదు. దాంతో కలిపే ఉంది. నిజానికి దాని సారమైనటువంటి తీపి అనేటువంటి ఆ రసమే ఒక గట్టిగా దృఢమైన పదార్థంగా తయారు చేసి పెట్టారు. దాంట్లోనే ఉంది ఆ తీయగా ఉండే తత్వము, దాంతోనే ఉత్పత్తి అయింది. అంతేగాని అది వేరుగా తెచ్చి దీంట్లో కలపల. రెండు పదార్థాలు తెచ్చి కలిపింది కాదు, అది ఒక పదార్థమే. అట్లా గడ్డగా రూపొందినప్పటికీ దాంట్లోనే తత్వం దాగి తీపి కూడా దాంట్లోనే ఉంది. రెండు మళ్ళా వేరువేరుగా పడచూపినవి కాదు, రెండు ఒక్కసారే పడచూపినవి. కాబట్టి ఇవి రెండు ఒక్కటే అయినాయి. రెండు ఒక్కటే. చెట్టు విత్తనము రెండు ఒక్కటే. చెట్టు విత్తనం రెండు ఒక్కటే, వేరుగా ఏం లేదు. విత్తనంలోనే అంకురించేటువంటి అంకురం కూడా, దానికి ఉండే ఆకులు కూడా, అన్ని సర్వము కూడా దాగి ఉన్నాయి అందులోనే.
అందులో నుంచినే బయటకు వస్తుంది మొలక అనే అంకురం. అదే మహావృక్షం కూడా అవుతుంది. ఆ రెండు ఆ ఇత్తనమైన దాంట్లో దాగే ఉన్నాయి. బయటికి కనబడకపోయినప్పటికీ అవ్యక్తంగా అందులోనే చెట్టు కూడా ఉంది. కాబట్టి రెండు చెట్టు విత్తనము రెండు ఒక్కటే అయిన రీతిగా గుణమధురములు రెండు ఒక్క రీతిగా ఒకటే అయినట్టుగా తనువెరుకాలు ఈ రెండు ఒక్కటే అగును. తనువు ఎరుక ఆ రెండు ఒకటే అవుతాయి. తనువుతో పాటే అది వచ్చింది. కాబట్టి ఎరుక తనువు రెండు వేరువేరుగా అయినప్పటికీ పదార్థంగా ఆ గుణం కనపడినట్టుగానే బెల్లపుంట అనేది కనపడుతోంది. కానీ ఆ వంట అనే ఆకారంలో తత్వం లేదు. దాన్ని రుచి చూస్తే దాంట్లో లోపల తీపిగా ఉన్నది. ఆ రెండు కలిసే వచ్చినాయి. కానీ కనబడేకి ఈ స్థూలమైనటువంటి ఆకారం కనపడుతోంది. సూక్ష్మంగా ఉండేటువంటి గుర్తెరిగేటువంటి ఆ తీపిదనం అనేది తిని చూస్తే కానీ కనపడదు. ఇదేమో కనపడేది, అదేమో తెలియబడేది తీపిదనం అనేది. అట్లాగే శరీరం వచ్చినది, శరీరం ఏమో స్థూలంగా ఉంది, శరీరం కనపడుతోంది. కంటికి కనపడేటువంటి స్థూల రూపంలో ఉన్నటువంటి శరీరంలోనే గుర్తెరిగే చైతన్యం అనేది దాంతో పాటే వచ్చింది. కాబట్టి ఈ రెండు ఒక్కటే. గుణమధురములు రెండు ఒకటైనట్టుగానే, చెట్టు విత్తనం రెండు ఒకటైనట్టుగానే తనువు అనే శరీరము ఎరుక రెండు ఒక్కటే అగును. తనువు భాషనిచో ఎరుక ఉండుటకు స్థానం లేదు. ఆ తనువు లేకుండా పోయిందనుకో, ప్రాణం పోయిందనుకో శరీరానికి, ఎరుకకు ఉండేకి స్థానం కూడా లేదు. దాన్ని ఆశ్రయించుకొనే ఉంది ఆ ఎరుక. ఎరుక లేక తనువు నిలవజాలదు. ఎరుకే లేదనుకో, తను ఊరికే ఉంటే కోమాలో ఉన్నట్లు ఉంటుంది. ఊరికే ఇంకా ఏమది ఏ చైతన్యము దీనికి లేదు. కాబట్టి దానికి ఉండే ఎరుకకు ఉండేటువంటి చైతన్యమే గుర్తెరిగే తెలివి అది లేకుండా ఉంటే మూర్ఛలో, మరణంలో, నిద్రలో, లేదంటే దేహాన్ని మరచి ఏ స్థితిలో ఉంటుందో సమాజ స్థితిలో ఆ స్థితిలో ఉండిపోతుంది. కాబట్టి ఇది నిలవజాలదు. ఇది దీని ప్రతి కదలికలకు, ప్రతి వ్యవహారమునకు, మాట్లాడే మాటకు, చూసేదానికి, సర్వ విషయాలకు కూడా ప్రేరణ ఆ చైతన్యంలోనే ఉన్నది. దీనిగా ఏది కూడా చేయజాలదు. స్థూలంగా ఉండే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉండే ఎరుకుంటేనే ఈ తనువు తన పనులు చేస్తుంది. ఈ రెండు కార్యకారణములు. ఒకటి కార్యంగా, ఒకటి కారణంగా ఉంటే అది కార్యరూపం ధరించింది. కారణంగా ఉండే ఎరుక అనేది సంకల్పించి ఆ సంకల్పం చేత కలిగినటువంటి జన్మ. ఆ జన్మ కారణహేతువుగా అది ఉంది ఎరుక అనేది. దాని చేత కార్యరూపం ధరించినటువంటి శరీరం ఏర్పడింది. స్థూలంగా ఉన్నటువంటి కంటికి కనపడుతున్నటువంటి స్థూల దేహం. కాబట్టి దేహం పోతే ఎరుక పోదు. దేహం పోయింది కాబట్టి దేహం పోయింది, ఎరుక ఎక్కడ పోయింది? ఎరుక రహితమైతేనేమో మళ్ళీ దేహం వచ్చే అవకాశం లేకుండా దేహం మామూలుగా పోతుంది. ఈ దేహం పోయింది, దేహంలో గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది. అదే ఈ కర్మ జన్మలకు కారణమైనటువంటి ప్రేరణ కలిగిస్తున్నటువంటి సర్వకర్మలకు దాని ఫలితాన్ని అనుభవించడానికి సంచితములను మూట కట్టుకుంటున్నదంతా అదే. దేహం కదా చేసిండేది అని అంటే, దేహం పోయి చేసింది, ఒకరిని కొట్టింది, దేహం పోయి. ఈ దేహం కొట్టడానికి కారణమైనది నీలో ఉంది తప్ప దేహం తనకు తానుగా పోయి ఏమిటన్నా కొట్టేదో, తిట్టేదో, చేసేదో చేయదు. దీంట్లో సంకల్పించేటువంటి, ప్రేరణ కలిగించేటువంటి గుర్తెరిగే తెలివి అనేది లేకుండా జడంగా ఉండే దేహం తనకు తానుగా ఏ పని చేయదు. ఏ పనులు కూడా, ఏ కర్మల్ని వ్యవహారికంగా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పనులన్నిటినీ నీ ఆలోచనల్లోంచి వచ్చినవే. అదంతకదే పోయి ఏది చేయదు. కాబట్టి ఈ కారణంగా ఉండేటువంటి దాన్ని పోగొట్టుకోవాలి. కార్యరూపం ధరించిన దేహము తనంతకు తానే 4-5 స్థితిగతులను అన్నిటిని పొంది బాల్యం కాటి నుంచి దొగ్గేడ స్థితి, మళ్ళీ నడిచే స్థితి, యవ్వన స్థితి, మళ్ళీ గృహస్థుడుగా ఉంటూ మధ్యలోంచి సగం వయసు అయిపోయినప్పటి నుంచి మళ్ళీ సగం వయసు దాకా ఇక్కడి నుంచి వెరుక్కుంటా పోయి ఆ సగం వయసు కట్టి అక్కడి నుంచి క్షీణించుకుంటా పోయి మళ్ళీ ఇవన్నీ కూడా ఉపసంహరించుకొని శరీరంలో అవయవాలు పనిచేయకుండా
ఓ చోట పడిపోతుంది. ఇంకా దాంట్లో ప్రాణం కొంతకాలం ఉండి మళ్ళీ అది కూడా పోతుంది. ఇదంతా కూడా స్థూలంగా కనపడే దాన్ని పోతూ ఉంటే దీంట్లో చైతన్యంగా ఉన్నది తనువు బాసినప్పుడు ఏమవుతుంది? అది సంచిత కర్మలని మూటగట్టుకొని ఉంటుంది కాబట్టి దాని ఫలితాలని తాను కర్తగా ఉండి చేసి ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాననే అహం చేత చేసి ఉంటుంది కాబట్టి అది పోయి ఇంకో చోట ఉపాధిని ధరించుతుంది. కాబట్టి ఉపాధి ధరించడానికి కారణమైంది ఆ ఎరుకే కాబట్టి ఎరుకను పోగొట్టుకోవాలి అనేది ఎందుకు చెప్తున్నారు అంటే ఈ దేహంతో పోగొట్టుకోవాలి. దేహం ఉంటే ఉండే దేహంలో గుర్తెరిగేది చైతన్యంగా బాగా ఉన్నట్లే నీకు అన్నీ అర్థమవుతున్నట్టే నాకు ఇంకా సమయం రాలే, ఇంకా కొన్నాళ్ళు పని, ఇంట్లో వాళ్ళ పనులన్నీ అయిపోయి, ఆ గేమ్ ఏం చేయాలో అవన్నీ అయిపోయి, అప్పుడు చేస్తా నేను, అప్పుడు చెప్తా, అప్పుడు దీని గురించి ఆలోచిస్తా, నేనేమంత ముసలాడిని అయిపోయినానని ఇట్లాంటివి కొన్ని మాట్లాడుతూ ఉంటారు వేదాంతం మాట్లాడినప్పుడు. అప్పుడే నాకెందుకప్ప ఇంక అయిపోయి అన్నీ అయిపోయినాయి అందుకని వేదాంతం లేకపోయినాడు. ఇంక అన్నీ అయిపోయినాయంటే అన్నీ అయిపోయినిచ్చి ఇది కూడా అయిపోయి ఉంటుంది. ఏది గుర్తెరిగేది కూడా దాని పని అదేది గుర్తుపెట్టుకోలేదు, ఏది భావన చెందలేదు. ఈ వాక్యాల్లోని అంతరార్థాన్ని గ్రహించి చేయడానికి ఏండ్ల తరబడి పడుతుంది. ఏండ్ల తరబడి నువ్వు గురువు వెంట, ఆ సిద్ధాంతం వెంట, ఆ విచారణ వెంట నిరంతరం నీ మదిలో ఉండాలి అంటే అవన్నీ అయిపోయించి ఇంకేం చేస్తావు? ఏం చేయలేవు. కాబట్టి బాగా చైతన్యవంతంగా ఉన్నట్టే, శరీరం దృఢంగా ఉన్నట్టే, అందులో గుర్తిరిగే చైతన్యం కూడా బాగా చురుగ్గా ఉన్నట్టుగానే ఈ అన్నిటిని గురించి విచారించు. విచారించేది ఏదైతే ఉన్నదో అదే ఎరుక, అదే మళ్ళా బీజంగా పోతోంది. మళ్ళీ శరీరం సాలించినప్పటికీ జన్మకు కారణమవుతోంది. కాబట్టి దాన్ని రహితం చేసుకుంటే శరీరం అదంతకదే ఎప్పుడో ఒకసారి పోతుంది. దేహం పోతే పోని, ఉంటే ఉండి. దేహం పోతే ఎరుక పోదు. ఎరుక పోతే దేహం ఉన్నప్పటికీ మళ్ళీ పునర్జన్మకు రాదు. కాబట్టి ఎరుక పోగొట్టుకోవాలి, ఆ ఎరుక రహితం చేసుకోవాలి అంటే ఈ అచల పద్ధతిలో విచారించిన పద్ధతిలో పోతే సర్వభ్రాంతులు తొలగిపోతాయి. కాబట్టి చేస్తున్నవాడు నేననేది కాకుండా, కర్తగా ఉండకుండా, కలలో జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అట్లా వ్యావహారికంలో ఏ ఒక్కదాని పట్ల స్పందన లేకుండా, తాను చేస్తున్నాననే భావన లేకుండా, కలలో వ్యవహారం లాగానే జాగ్రత్తలో కూడా జరుగుతున్నప్పుడు కూడా తాను దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు. కాబట్టి తాను చేస్తున్నట్టుగా తాను కర్తగా ఉన్నాడు. కాబట్టి ఆ కర్మలకు కారణమైనటువంటి ఈ ఎరుక మళ్ళీ జన్మలకు తీసుకుపోకుండా ఇక్కడ గురువు చేత రహితమవుతుంది. రహితమైతే అప్పుడు అది కోకటి వేళ్లతో వేరు ఎరిగి త్రవ్వవలెను అని అన్నారు. కోకటి వేళ్లతో దేన్ని ఎరిగి తవ్వాలి? ఏ ఎరుకైతే ఈ సర్వమును కల్పించిందో, ఏ దానికైతే తోస్తోందో ఈ భ్రాంతి అంతా, దాన్ని కోకటి వేళ్లతో తొలగించాల్సింది దాన్ని తొలగిస్తే సద్గురు కృపచే. అది కూడా ఎట్లా చేయాలి? నీ అంతకు నువ్వుగా నువ్వు ఏ స్థితిలో కూడా నువ్వు ఎంత విచారణ చేసినప్పటికీ విచారణలో విషయ జ్ఞానం వస్తుంది. కానీ దానితో మళ్ళీ గురుకృప చేత నీవు రహితం కావాలి. ఏదైతే ఎరుకగా ఉంది, ఏది సంకల్పిస్తోందో, ఏది వ్యవహరిస్తోందో అది రహితపరచుకోవాలి. ఆ ఎరుక లేనటువంటి స్థితి రావాలి. ఫోన్ చేశారు. ఫోన్ వస్తే ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ చేశారు? కాబట్టి సద్గురు కృపచే బయలుండ చూసి లేని మేనెరుకలను విడిచేయండుము. సద్గురు కృప చేత ఈ విచారణలో సద్గురు కృప చేత నేను మేనులను విచారించి లేని మేనెరుకలను ఈ రెండింటిని వదిలిపెట్టు. ఈ విచారణలో నిన్నే కాకుండా నీకు కారణమైనటువంటి ఎరుకను, మరియు ఈ బ్రహ్మాండం కలగడానికి కారణమైనటువంటి సమిష్టి ఎరుక, దాన్ని కూడా ఆ సమిష్టి ఎరుకను కూడా విచారణ జరిపి బ్రహ్మాండోత్పత్తికి అంతా సమిష్టి ఎరుక కారణం కాబట్టి అదంతా సాంఖ్యంలో
అది ఎట్లా ఉత్పన్నమైంది అనేది వచ్చింది. ఆ ఎరుక, ఈ ఎరుక 2 ఒక్కటే. సమిష్టి ఎరుక, వ్యష్టి ఎరుకలనేటివి. మొత్తంగా ఎరుక అనేది ఏదైతే కారణమైనదో, ఆ కారణ వస్తువును తొలగించుకోవడానికి సద్గురు కృప చేత బయలుండజేసి, తనువు, మేను ఎరుక రెండిటిని కూడా విడిచి ఉండుము. ఇవి 2 ఒక్కటేనని, ఇవి 2 లేనివేనని, ఈ 2 కూడా లేనివే. ఆ కలలో ఏ విధంగా వచ్చిందో సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి కలగన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆ చైతన్యము గుర్తుంచుకుంటోంది. మళ్ళీ నీకు పొద్దున్నే గుర్తొస్తోంది ఆ కల. ఆ కల కలగడానికి కారణమైతే ఒకటుంటే, ఆ రూపం గూడా అక్కడ అనేక మంది వచ్చినట్టు, మాట్లాడినట్టు, ఏనుగులు పట్టినట్టు, అడవి లేకపోయినట్టు, లేదంటే ఏదో యుద్ధానికి పోయినట్టు, లేకపోతే ఎక్కడో ఎవరో మాట్లాడినట్టు, సంభాషించినట్టు వ్యవహారం అంతా కూడా కలలో జరుగుతుంది. కలలో జరుగుతున్నప్పుడు నువ్వేం మాట్లాడలేదు. నీ శరీరం ఊరికే ఉన్నప్పటికీ ఏది చైతన్యమైన సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది కలగంటోంది. మేల్కొన్న తర్వాత ఒక్కసారి ఏ విధంగా లేదు. అట్లనే ఈ వ్యవహారంలో చేస్తున్నటువంటి వ్యావహారికంగా ఉన్నటువంటి జాగ్రత్తావస్థలో చేస్తున్నటువంటి కలను కంటున్నటువంటి దీన్ని పోగొట్టుకొని సద్గురు కృప చేత ఈ ఎరుక లేకుండా అయితే బయలుండ చూసి లేని మేనెరుకలను విడిచి ఉంటే ఇవి 2 ఒక్కటేనని, ఇవి 2 లేనివేనని, నిజానికి లేనివే. ఆ కలలో వచ్చినవి ఏ విధంగా లేవో, ఈ వచ్చినటువంటి వ్యవహరిస్తున్నటువంటివి కూడా లేనివేనని నీ మనసునందు దృఢం చేసుకొనుము. మనసులో దృఢం చేసుకోండి ఆ విధంగా. ఇంక 161 కందం చెప్తున్నాడు. శిష్యా, ముందుగా ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నదని చెలించక అంతటా నిండి ఉన్న బయలును గురుసూచన చేత వ్యూహతో ఎరిగి దృఢపరుచుకొనుము. అటు వెంబట ఆ బయలందు గుర్తెరిగే ఎరుకను ఇది లేదని, ఇది లేదని ఎరిగి దృఢపరుచుకొనుము. ఆ పైన బయలే ఏకమై చెలించక స్వతసిద్ధంగా నిలిచి ఉన్నది. ఏ మార్పులు, ఏ పరిణామకారములు, ఏ రాకడా పోకడా లేకుండా ఎప్పటికీ ఈ విచారిస్తున్నటువంటి ఎరుకే లేకుండా, దీనితో సంబంధం లేకుండా, దీని పుట్టుక, దీని యొక్క వ్యవహారంతో సంబంధం లేకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో బయలున్నది. అది ఎప్పటికీ ఉన్నది. సృష్టి లేకుండా ఉన్నప్పటి నుంచి ఉంది, ఉన్నప్పుడు ఉంది, ములుగుచ్చ సందు లేక అంతటా ఉన్నది. సర్వకాల సర్వావస్థల్లో సర్వ వస్తువుల్లోనూ అంతటా ఉంది. ఆ ఉన్నదాన్ని విచారించి అంతటా నిండి ఉండేది అదేనని, ఇవన్నీ అందులో ఉన్నప్పటికీ దానికి దీంతో ఏ నిమిత్తము లేదని, ఈ కలిగినటువంటి ఈ ఎరుక ఎట్లా వచ్చిందో దీన్ని కూడా విచారణ చేసి, దీంట్లో కలిగినటువంటి సర్వభ్రాంతులను తొలగించుకుంటే ఉన్నది అదే. కాబట్టి బయలును ఊహతో ఎరిగి దృఢపరుచుకొనుము. అంతటా నిండి ఉన్న బయలును గురు సూచన చేత యూహతో, గురువు సూచన చేస్తారు. ఆ సూచనను నువ్వు ఊహతో గ్రహించాలి. చూపించేది కాదు కాబట్టి. బయలు అనేది ఒక చూపించడానికి పదార్థ వస్తువు గానీ, ఏ రకమైనటువంటి లక్షణాలు లేనటువంటి సర్వలక్షణ విలక్షణమైనది కాబట్టి, దాన్ని సూచన చేత చెప్తే నువ్వు ఊహతో గుర్తెరిగి దృఢపరుచుకొనుము. అటు పిమ్మట ఆ బయలందు గుర్తెరిగే ఎరుకను అది లేదని, ఇది లేదని, ఇది లేదని ఏది లేదో ఆ లేనటువంటి దాంతోనే విచారణ చేశావు. లేనటువంటి దాంతోనే విచారణ గుర్తెరుగుతున్నావు. అన్నీ లేనటువంటి దాంతోనే చేస్తున్నాం. ఉన్నదేదో గుర్తెరిగిన తర్వాత, సూచన అయిన తర్వాత, ఈ లేనటువంటి ఈ ఎరుకను లేనిదని ఎరిగి దీన్ని తొలగించుకుంటే అది దృఢపరుచుకున్నట్టు అవుతుంది. ఎరుకను తొలగించుకుంటే ఇది లేనిదని ఈ ఎరుక ద్వారా తెలియబడుతున్న సర్వము లేనివేనని, ఇప్పుడు విచారిస్తున్నటువంటి ఎరుక కూడా దీనితోనే గుర్తెరిగింది, దాన్ని గుర్తెరిగింది, ఇది లేనిదని, ఇది మధ్యలో వస్తోంది మళ్ళీ పోతోందని, ఈ వచ్చి పోతున్నటువంటిగా ఉన్నటువంటిది కూడా తోస్తోంది, నిజానికి రాలేదని, నిజానికి ఏడా రాలేదని. ఆఖరుగా సారాంశంగా కావాల్సింది ఏంది అంటే, నిజానికి రానే లేదు. జగత్తుగా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుక రాలేదు, ఈ ఖండ ఎరుక రాలేదు. లేకనే తోచినటువంటి ఈ ఎరుక ఇది కేవలం మాయ చేత తోపింపబడుతున్నటువంటిది. ఇది నిజానికి కలలో వంటిదే. ఇది కూడా వ్యవహారికంలో జరుగుతున్నటువంటి ఈ సర్వము విచారణతో సహా అని గుర్తెరిగి
ఆ దృఢపరచుకునేది ఏమని దృఢపరచుకోవాలి? ఆ పైన బయలే ఏకమై చెలించక స్వతసిద్ధంగా ఉన్నదని. ఆ బయలే ఏకమై స్వతసిద్ధంగా ఉన్నదని. అంటే ఒకటిగానే పరిపూర్ణంగా ఉన్నది, సర్వవ్యాప్తమై ఉన్నది అది. ఆ బయలే సర్వవ్యాప్తమై ఏకమై చెలించక స్వతసిద్ధంగా నిలిచి ఉన్నదని. అది చెలించడానికి కారణమైనటువంటిది ఏదీ లేదు దాంట్లో. దాంట్లో చైతన్యం లేదు గాబట్టే చెలించే కారణమైనటువంటిది చలించే కారణమైనది ఏది? ఎరుకే చలించే కారణమైనది. కాబట్టి అట్టి చలనాలేమీ లేవు అందులో. అది బయలే ఏకంగా ఉన్నది. మరియు అనేకమనేది లేదు దాంట్లో. స్వతసిద్ధంగా కూడా ఉన్నది. అదేది ఏర్పాటు చేసినటువంటిది కాదు. స్వతసిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆ బయలందు ఎరుక ఏ కాలమందున లేనే లేదని ఎరిగి, ఆ బయలుగా ఉన్నటువంటి స్వతసిద్ధంగా స్వయంభూగా ఉన్నటువంటి అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణమందు బయలందు ఏ ఎప్పుడూ కూడా ఈ ఎరుక అనేది ఏ కాలమందున కూడా లేనే లేదని, ఈ లేనే లేనటువంటి ఈ ఎరుక లేదని ఎరిగిన తర్వాత ఆ ఎరిగిన ఎరుకను వదిలియుండము చాలును. ఆ ఎరిగిన ఎరుక కూడా ఎట్లొచ్చింది? కలలోనిది మూలం లేకనే ఏ విధంగా వచ్చిందో అట్లా మూలం లేకనే వచ్చింది. మూలం లేకనే గుర్తెరిగే శరీరం ఏ విధంగా వచ్చిందో అది మూలం లేకుండా వచ్చేది. నిజానికి ఎప్పటికీ లేనిదే ఇది. కేవలము ఉన్నట్టుగా మాయ చేత తోపింపజేసింది. నిజానికి లేదు. ఏ కాలమందు కూడా ఆ బయలులో ఈ ఎరుక అనేది లేదు. ఆ బయలుకి ఎరుకతో ఏ నిమిత్తము లేదు. ఇదే మూలం లేకుండానే వచ్చి, ఇదే మూలం లేకుండానే వచ్చినటువంటి ఈ చైతన్యంతోనే సర్వమును విచారించి, సర్వశాస్త్రములు, సర్వపురాణములు, సర్వగ్రంథములు అన్నిటిని చేసి, సర్వ విచారణలు ఇదే చేసి, మళ్ళీ దానిలో తనకు మూలం లేదని, అది మాత్రమే ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నదని, అది స్వయంభూ అని, ఇది వచ్చి పోతున్నదని, దీనిని గుర్తెరిగి ఇది లేనిది నిజానికి, అదే ఉన్నది, ఎప్పటికీ ఉన్నది అదే. ఆ ఎప్పటికీ ఉన్నటువంటి దాంట్లో ఇది కలవలే తోచింది అని ఈ ఎరిగినటువంటి ఎరుకను వదిలి ఉండము చాలును. ఆ ఎరిగినటువంటి ఎరుకను వదిలి ఉండు. ఆ ఎరిగినటువంటి ఎరుకను వదిలి ఉండము చాలును అనంటే శరీరం ఉన్నంత వరకు ఎరుక ఉంటుంది. గుర్తెరుగుతూ ఉంటావు. గుర్తెరిగినప్పటికీ కూడా దాన్ని కలవలే భావించు. దాన్ని ఆ కలలో వచ్చినటువంటివి కల నుంచి మేల్కొంటానే ఒక్క క్షణంలో ఏ ఒక్కటి లేవో, ఆ కలలో తోచినటువంటి నీకెదురైనటువంటి మనుషులు గాని, వస్తువులు గాని, జంతువులు గాని, లేదా ఆ జరిగిన పనులు గాని, ఆ కలలో జరిగినటువంటి కర్త, కర్మ, క్రియలు 3గా నీకు తోచినాయి అవి. మనుషులు కనపడినట్టుగా, వాళ్ళు సంభాషించినట్టుగా, వాళ్ళు వ్యవహరించినట్టుగా, వాళ్ళు ప్రవర్తించినట్టుగా జరిగినటువంటిదంతా కూడా ఆ కళ ఇది అని ఎప్పుడు తెలిసింది? మెలకు వస్తానే తెలిసింది. ఇది కళ అని తెలిసినట్టుగానే, ఈ కళ ఈ జాగ్రత్తలో జరుగుతున్నదంతా విచారణ చేత విచారించిన తర్వాత ఇది భ్రాంతి అని తెలిసిన తర్వాత సద్గురు కృప చేత నీవు గుర్తెరిగే దాన్ని రహితం చేసుకున్న తర్వాత ఇంక ఎరుకను వదిలి ఉండము చాలును. మళ్ళీ ఎప్పుడెప్పుడైతే తోచిందో అని ఏం చెప్పారు ఇంతకుముందు దాంట్లో గురుపాదకాస్తవంలో విచారణ జరిపినప్పుడు ఎప్పుడెప్పుడైతే తోస్తుందో దాన్ని స్మరించుకో. గురువాక్యాన్ని స్మరించుకొని వెంటనే గురువాక్యాన్ని గుర్తుకు చేసుకో. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలు ఉన్నది ఎప్పటికీ గానీ, ఆ ఉత్త బట్టబయలులో ఈ సర్వ జగత్తంతటిని భావిస్తున్నటువంటి నీ ఎరుక, నువ్వు భావించినటువంటి జగత్తు లేనివి. లేని దృశ్యంగా కనపడినాయి నీకంతే. ఆ లేని దృశ్యాన్ని తొలగించుకుంటే సర్వము కూడా జగత్తులో కనబడేటువంటివన్నీ ద్వంద్వములుగా లేకుండా నీకు సర్వము ఒక్కటిగా కనపడుతుంది. ఆ సర్వము ఒక్కటిగా కనపడేటువంటి ఆ ఒక్కటే తప్ప ఇదేమీ లేదు. ఈ కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం నామరూపాత్మకమైనటువంటి మనుషులు జరుగుతున్న వ్యవహారములన్నీ కూడా జగత్తులో జరుగుతున్న నాటకంగా కనపడుతుంది. నాటకం కాసేపు ఆడి పోయింది. ఎట్లుండి తెల్లగుడ్డ అట్లే ఉంది అన్నట్లు అనేకంగా వచ్చి జరుగుతున్నటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటివన్నీ లేనివేనని ఆ ఎరిగిన ఎరుకను వదిలి ఉండుము చాలును. ఆ ఎరిగిండే ఎరుకను వదిలి ఉంటే చాలు. ఎరుక ఈ రీతిగా బయలు ఎరుకలను రెండిటిని ఎరిగి, ఆ ఎరుక
తనను తాను ఎరిగింది, తనను తాను ఎరిగి తనకు అతీతంగా ఉన్నదాన్నట్టు కూడా ఎరిగింది. బయలును కూడా ఇదే ఎరిగింది, ఈ ఎరికే ఎరిగింది. లేకపోతే ఆ బయలుగా ఉన్నటువంటి దానిని ఎరిగేటువంటి చైతన్యంగా ఉండేది దాంట్లో లేదు. కాబట్టి ఎరుకే ఎరిగింది. ఈ జడంగా ఉండేటువంటి దేహమో ఇంకోటో కాదు, దీంట్లో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యమే ఎరిగింది. కాబట్టి ఆ ఎరుకే ఎరుకను తనను తాను ఎరిగింది, బయలును ఎరిగింది. రెండు ఎరిగి ఎగిరిపోయిన పిదప, అది లేకుండా అయిపోయిన పిదప ఆ పై మాట ఇట్లునని ఎరిగేవారెవరు ఇకను? అది ఎగిరిపోయిన పిదప కల వచ్చినంతసేపు కలలో నిజమని, కలలో వాదులాడావు, కలలో ఏమేమో చేసావు. మెలకు వచ్చిన వెంటనే కల లేనిదయింది. మళ్ళీ ఆ కలలో వాదించిన వానికి నువ్వు జవాబు చెప్పడానికి వాడు లేవు, నువ్వు లేవు. ఆ కళ కరిగిపోయిన వెంటనే లేవు. మీరు ఇరువురు లేరు, ఇంక మేము వచ్చిన కళే లేదు. జాగ్రత్తలో జరుగుతున్నది కూడా ఓ కళలాగా జరుగుతూ ఉంటే, ఆ కళలో జరుగుతున్న సర్వబ్రహ్మాండము కూడా కలవలే కనిపించినటువంటిగా జరిగింది, పోతుంది. శరీరమేమో నువ్వు ఉన్నంత వరకు భావిస్తుంది ఆ ఎరుక, అది పోతానే పోయింది. కాబట్టి దాన్ని ముందుగా ఎరుకను పోగొట్టుకుంటే మళ్ళీ కారణ వస్తువుగా ఉండి మళ్ళీ ఇది బీజంగా ఉండి తీసుకురాదు జగత్తును. అట్లాగే జగత్తుగా ఉండేది మిగిలిన జనులంతా ఉన్నారు కదా, విశ్వాన్ని విశ్వసించే వాళ్ళు. ఈ జగత్తు ఉంది కదా, నువ్వు పోయినప్పటికీ నీకైతే లేదు, మిగిలిన వాళ్ళకు ఉంది. ఉన్నప్పటికీ అది కూడా ఈ కల్పాంతం అయినప్పుడు, ఈ యుగాంతం అయినప్పుడు అన్నీ పుట్టి చచ్చే రీతిగా మళ్ళా పోయి ఆ జగత్తు బ్రహ్మాండంగా కల్పించుకమై వస్తుంది. ఎవరైతే పరిపూర్ణం చేత, పరిపూర్ణ గురువు చేత సిద్ధాంతాన్ని విచారించి, ఎవరైతే ఈ మూలం లేకుండా వచ్చినటువంటి కారణ వస్తువుగా ఉన్నటువంటి జన్మల కర్మలకు రెండిటికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఆ ప్రేరణ కలిగించే ఎరుకను పోగొట్టుకుంటే మాత్రమే ఈ కల్పాంతం వరకు ఈ యుగాలు జరిగినప్పటికీ, ఆ యుగాలన్నీ మళ్ళీ మళ్ళీ పునఃసృష్టి జరిగినప్పటికీ, మళ్ళీ మళ్ళీ ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడినప్పటికీ, ఏర్పడకపోనప్పటికీ వాళ్ళు రహితులై ఉంటారు. మళ్ళీ మళ్ళీ రావడానికి కారణమైన వస్తువును తొలగించుకున్నారు కాబట్టి. కాబట్టి అది ఎగిరిపోయిన పిదప ఎవరు మాట్లాడేవాళ్ళు? ఎరిగే ఎరుక పోయింది. ఎరుగుతున్నటువంటి ఎరుక లేనిదని గురువాక్యం చేత తాను రహితుడై ఉన్నాడు. శరీరంతో ఉన్నట్టుగానే శరీరంలో గుర్తెరిగే చైతన్యంతో దాన్ని గుర్తెరిగి తాను ఏ విధంగా ఉన్నాడు అంటే లేనటువంటి రహితమైనటువంటి వాడుగా ఉన్నాడు. తనలో కలుగుతున్న, తన చుట్టూ జరుగుతున్నప్పటికీ కూడా దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నాడు. దాన్ని వదిలి ఉన్నాడు. వదిలి ఉన్న తర్వాత ఏమైపోయింది? మౌనంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో నిర్వాసన మౌన ముద్రా స్థితి అని దాంట్లో చెప్పినట్టుగా పరిపూర్ణ దర్శిని, పరిపూర్ణ దర్శనం ఎలపకుర్తి ఏరు వెంకటరామచంద్రరావు గారు చాలా విచారం దాని గురించి పెద్ద పారాగ్రాఫ్, ఓ పేజ్ అంతా అదే ఉంది నిర్వాసన మౌనముద్ర గురించి. అది బాగా వివరించారు. అట్లా నిర్వాసన మౌనముద్ర స్థితి వచ్చింటుంది. విచారించి తనలో తాను దానితో తాదాత్మ్యము చెంది తాను పరిపూర్ణ స్వరూపంగా, బయలు స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని భావన చేత, ఊహ చేత ఎరిగి, ఏ ఎరుకైతే ఎరిగిందో దాన్ని, అది ఎగిరిపోయిన పిదప దానితో ఇంకా పని లేనటువంటి స్థితిలో అది ఉండిపోయింది. ఇంకా ఆ పై మాట ఇట్లునని ఎరిగేవారెవరికిను, ఆ పై మళ్ళా మాట్లాడేవారు ఎవరు? మాట్లాడుతున్నదంతా ఎరుకే, చెబుతున్నది ఎరుకే, వివరిస్తున్నది ఎరుకే, వింటున్నది ఎరుకే. గుర్తెరిగే చైతన్యమే సర్వమును చేస్తుంది. కాబట్టి సర్వము అది గుర్తెరిగే చైతన్యం విరమించమని వాడు ఏ విధంగా ఉంటాడు? గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి వాడు, నేను గాఢంగా నిద్రపోతున్నానప్పో, నువ్వు ఇట్లా వచ్చి అట్లా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పగలరా? నిద్రపోతున్న గాఢ నిద్రలోంచి మేల్కున్నవాడు నేను గాఢంగా నిద్రపోయినానని గుర్తిరాల్సిందే అప్పుడు. కాబట్టి ఆ స్థితిలో, చెప్పలేనటువంటి వాడు ఉన్న స్థితిలో, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా తాను తన చుట్టూ జరుగుతున్న పరిణామ వికారములన్నీ కూడా ఎరుక చేతనే జరుగుతున్నాయని ఎరిగిన పిదప, ఎరుక రహితమైనటువంటి స్థితిని గురు సూచన చేత ఎరిగిన పిదప, ఆ గురు సూచన లేకుండా విచారణ పద్ధతిలో ఎరిగినట్లుగా ఉన్నప్పటికీ ఆ భావన చెందలేడు. ఆ గురు సూచన చేత తాను రహితమైపోయినటువంటి స్థితిని తనలో గుర్తెరిగితే
ఇక ఆ పై మాట ఇట్లుండని చెప్పడానికి కూడా లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఇది నీ మనస్సులో నమ్ముము. నీ మనస్సులో ఇది నాటుకుపోవాలి. సర్వకాల సర్వావస్థల్లో ఏ పనుల్లో, ఏ వ్యవహారంలో, దేంట్లో ఉన్నప్పటికీ ఆ జరుగుతున్న వ్యవహారం అంతా కూడాను ఇది కలలా జరుగుతోంది. ఆ కల వల్లే లేనెరుక అనేది తోపింపజేసినటువంటి దాంట్లో జరుగుతోంది. ఇది నిజానికి లేనిదే. మూలం లేని గుర్తెరిగే ఎరుక లేనిది. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కదానికి ఈ బ్రహ్మాండం జోలి గాని, నీ జోలి గాని, ప్రపంచం జోలి గాని దానికి లేదు. అది ఎప్పటికి అప్పటికి నువ్వు ఉన్నా లేకపోయినా ఉంది. స్వతసిద్ధంగా ఉంది. ఇది నీ మనసులో నమ్ముము, నా మాట నిశ్చయం ఇట్లు. ఈ గురువుగారు చెప్తున్నారు. గురువుగారి మాటే నిశ్చయం. గురువుగారి మాట నిశ్చయం చేసుకొని సర్వావస్థల యందు సర్వకాలముల్లోనూ ఇది మనసులో నమ్ముకొని నాటుకుపోయినట్టుగా ఉండము అని చెప్తున్నారు. ఇక గురుమంత్ర ప్రతాపం 9వ అంశమైనటువంటి గురుమంత్ర ప్రతాపము. గురువు మంత్రానికి ఉన్నటువంటి ప్రతాపం అని చెప్తున్నారు. శిష్య గురుమంత్రమని ఏటి గృద్ధాలి చేయబోని ఎరుక మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. కూకుడు వేరు ఎరిగి త్రవితే చాలు అని 161వ కంద పద్యంలోని సారాంశం రాశారు. మళ్ళీ అట్లే కింద 162వ దాంట్లో ఎరికే ఎన్నటికైనా పరిపూర్ణమే అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి ఆ ఎరుకే ఆ పరిపూర్ణమునందు తాలేనని ఎరిగితే నిలువక తనంతట తానుగా ఏగును. ఈ పైన అంశం ముందు చూడండి. శిష్య గురుమంత్రమని ఏటి వృద్ధాలు చేయబోని ఎరుకలే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మొదట గుర్తెరగాల్సింది ఇది లేదు అనేది గుర్తెరిగిన తర్వాతే ఉన్నదాన్ని గుర్తెరగాలి. అదేమో మంత్రం మొదటిది అదైనప్పటికీ, ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు అనేది మొదటిదైనప్పటికీ విచారణ అంతా దేని మీద జరుగుతుంది అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం రావడానికి కారణమైనది ఏది? దీనికి ఆస్కారం ఈ బ్రహ్మాండం అంతటికే రావడానికి కారణమైంది ఏది? ఇది జన్మకర్మలు అనేటివి రెండింటినీ కల్పించడానికి ఏ ప్రేరణ దీంతో కలుగుతోంది అనే దాన్నే మొత్తం విచారణ అంతా. కాబట్టి ముందు ఎప్పటికైనా కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఏమీ లేనటువంటి మూలం లేని గుర్తిరిగే శరీరము ఏ విధంగా ప్రేరణ కలిగించి నీతో ఈ కర్మ జన్మలు అనేటువంటి రెండింటిని ముడేసి దానిల వల్ల నీకు మళ్ళీ మళ్ళీ అనేక సార్లు ఉపాధి అనేటువంటి ధరించడానికి కారణమైనటువంటి ఆ కర్మను చేయిస్తుందో దాన్ని వదిలితే కర్మ చేసేప్పటికీ కూడా కర్మ యొక్క ఫలితాన్ని నీకు అంటకుండా మళ్ళీ నువ్వు కారణంగా ఉన్నటువంటి దానితో జన్మించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుమంత్రం అనేటి గొడ్డలి, గృద్దాలి అంటే గొడ్డలి అనేది ఏం చెప్తున్నానంటే గురుమంత్రము అనేటువంటి గొడ్డలితో ఈ మూలం లేకుండా వచ్చినటువంటి ఈ సర్వమాయలను సర్వభ్రాంతులను నీలో కల్పించడానికి కారణమైనటువంటి ఆ ఎరుకను తొలగించుకో. ఆ ఎరుక ఉన్నంతసేపు నేననేది ఉంటుంది కాబట్టి ఆ నేననేది ఉన్నంతసేపు నేను చేస్తున్నాననే అహము ఉంటుంది. ఆ అహం ఉన్నంతసేపు నువ్వు చేసినటువంటి ప్రతి పనికి నువ్వు కర్తగా ఉంటావు. దాని యొక్క కర్మలకు ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ నేననే స్పృహను పోగొట్టకుండా ఉంటుంది. కాబట్టి నేననేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గొడ్డలు తీసుకొని తెగ్గొట్టమనేది దేన్ని అంటే ఏదైతే గుర్తెరిగేటువంటి చైతన్యం నీలో ఉన్నదో, ఏదైతే ఈ సర్వమునకు కారణమైనదో, ఈ సృష్టితో సృష్టికి కారణమైనది అదే. సృష్టి ఏర్పడిన తర్వాత అనేకం భవతి అనే పద్ధతిలో అనేకమైనటువంటి శరీరాలు ఏర్పడడానికి, అనేకమైనటువంటి జీవులు ఏర్పడడానికి కారణమైనది అదే. కాబట్టి అది లయం కావాలి అంటే నీలో గుర్తెరుగుతున్నటువంటి దాన్ని లయం చేస్తే అది మళ్ళీ నీకు కలిగించడానికి, మళ్ళీ ఉపాధి కలిగించడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని ఎరిగించడానికి ఏది? మామూలు చెట్టును కొట్టడానికి అయితే గొడ్డలి, దాంతో ఒకటి వేరే నరికేస్తే అది మళ్ళీ మొలక రాదు. లేదంటే మాను మొదట్లే కొట్టేస్తే కింద ఏరు అట్లే ఉంటే మళ్ళీ వేస్తుంది చిగురు. కాబట్టి కోకటి వేరుని తొలగించమని నేను ఆ గొడ్డలతో. ఇప్పుడు ఈ కోకటి వేరు, ఈ కారణమైనటువంటి ఎరుక అనేది
ఆ కోకిటి వేరున్నట్టు కారణంగా ఉన్నది. మళ్ళీ దానికి అవకాశం వచ్చి అది మళ్ళీ చిగురిస్తుంది కాబట్టి, మళ్ళీ ఉపాధి ధరిస్తుంది కాబట్టి, మళ్ళీ జన్మకు పోతుంది కాబట్టి, కర్మను చేస్తుంది కాబట్టి అదే. దాన్ని తొలగించుకోవడానికి ఈ గొడ్డలి సరిపోదు. మామూలు గొడ్డలి కాదు. గురుమంత్రం అనేటి గొడ్డలి. గురుమంత్రం ఏం చెప్పింది? మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఆ ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. ఆ ఉత్త బట్టబయలుగా ఎప్పటికీ ఉంది. ఏ పరిణామం లేకుండా ఉంది. ఏది వచ్చినప్పటికీ, ఏది రాకపోయినప్పటికీ, ఈ 2 లేకుండా ఉన్నప్పటికీ, లయం చెందినప్పటికీ, అనేకమైనటువంటి యుగాలు, కల్పాలు పుట్టినప్పటికీ, పుట్టకపోయినప్పటికీ ఎట్లా ఉందో అట్లే ఉంది. అనేకమైనటువంటి జీవులు సముద్రంలో వచ్చి పుట్టి చచ్చి పోతున్నప్పటికీ అది గుర్తెరగకుండా ఏ విధంగా ఉందో అట్లా ఇది గుర్తెరిగేది కాదు కాబట్టి గుర్తెరిగేది కానీ రాకడ పోకడ కానీ లేదంటే పరిణామ వికారం కానీ ఏమీ లేనటువంటి బట్టబయలు అట్లాగే ఉంది. కాబట్టి పోగొట్టుకోవాల్సింది ఏమి ఈ గొడ్డలితో అంటే ముందు దీన్ని పోగొట్టుకుంటే అది అట్లాగే ఉంది. కాబట్టి ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమే అంతటా నిండి ఉన్నదనే ఓతో ఎరిగి ఎప్పటికైనా ఏ విచారణ అంతా అయిపోయిన తర్వాత ఈ ఇన్నేళ్ళు జరిగినటువంటి సంవత్సరాల కొద్దీ జరిగినటువంటి ఈ విచారణ అంతా కూడా ఎన్నాళ్ళు సాగినప్పటికీ ఆఖరిగా ఎరగాల్సింది ఏంటంటే ఎప్పటికైనా సరే ఈ ఎరుకే లేనిది పరిపూర్ణమే అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి ఈ పరిపూర్ణమే ఎప్పటికీ ఉన్నది. నేనున్నప్పటికీ లేకపోయినప్పటికీ, జగత్తున్నప్పటికీ లేకపోయినప్పటికీ, ఎప్పటికీ కూడా కాలంతో భేదం లేకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్నిటిలోనూ ఎప్పటికీ కూడా అదే ఉన్నది అనేది ఈ ఎరుక చేతనే విచారించి ఈ ఎరుకే ఎప్పటికైనా కూడా ఎరగాల్సింది అదే. ఆ ఊహతో ఎరిగి పరిపూర్ణమునందు తాలేనని ఎరిగితే ఈ పరిపూర్ణం అనే దాంట్లో తాను లేను. బ్రహ్మాండంగా కనబడుతున్నటువంటి జగత్తులో నేనున్నాను. జగత్తుకు కారణమైనది ఏంటంటే ఆ చైతన్యమే. గుర్తెరుగుతున్నటువంటి ఎరుకే కారణం కాబట్టి ఈ ఎరుకలోనే మూలం లేకుండా వచ్చినటువంటి ఎరుకలోనే ఉన్నా తప్ప నేను ఆ గుర్తెరిగేటువంటి ఆ పరిపూర్ణంగా ఉన్నటువంటి దాంట్లో తాను ఉండడానికి ఏమాత్రం అవకాశం కానీ లేదు. ముళ్ళుగుచ్చ సందు లేకుండా అంతటా అదే ఉన్నది. దాంట్లో నువ్వు ఉండడానికి ఎక్కడ స్థలమే లేదనేది తెలుసుకొని ఆ పరిపూర్ణమనందు తాను లేనని ఎరిగి నిలువక తనంతట తానుగా ఏగును. ఈ భ్రాంతి వీడితే, నేననే భ్రాంతి, ఈ దృశ్యం అనేటువంటి జగత్ అనే భ్రాంతి వీడితే అది ఎట్లాగో స్వతసిద్ధంగా ఉన్నదనేది అది గురు సూచన చేత ఎరగబడితే అందులో దీనికి తలమే లేదు, దీనికి తావే లేదు, ఎప్పటికీ ఉన్నది అదే అని ఇది మధ్యలో కల వచ్చినట్టు తోచి నీ పుట్టుకతో వచ్చి నీతో పోతుంది. నువ్వు అక్కడ పోయి మళ్ళీ పుడుతూ బీజాలను అట్లా పెట్టుకున్నావు కాబట్టి ఆ బీజనాశనం చెందితే మళ్ళీ పుట్టడానికి కారణమైన వస్తువును తొలగించుకున్నట్టు అవుతుంది కాబట్టి అది మళ్ళీ తిరిగి రాని ముక్తి అవుతుంది. ఆ తిరిగి రాని ముక్తి ఏదో పుణ్యాలు చేసో, ఇంకోటి చేసో, లేకపోతే క్రతువులు చేసో, యజ్ఞయాగాదులు చేసో, అభిషేకాలు చేసో, నదుల్లో మునిగో, ఇంకోటి చేస్తే రాదు నాయన. అది గురువాక్యం చేత, విచారణ చేత ఏదైతే ఏ ఎరుకైతే ఈ సర్వభ్రమలను నీకు కల్పించిందో దాన్ని పోగొట్టుకుంటే తప్ప ఏ రకమైనటువంటి ఆ ప్రాయశ్చిత్త పనులన్నీ ఏటో చేస్తే నాకు పోతుందేమో, పాపము ఈ విధంగా చేస్తే పోతుందేమో, అభిషేకం చేస్తే పోతుందేమో, నదిలో మునిగితే పోతుందేమో, అట్లంతా పోయేది కాదు. అది ఏ కర్మలు అయితే ఉన్నాయో అవి ప్రారంధ కర్మలుగా అనుభవిస్తూ దానికి కారణమైనటువంటి వస్తువును తెలుసుకొని ఆ కారణ వస్తువును కనుక గురువాక్యం చేత రహితం చేసుకుంటే అది పోతుంది. అంతే తప్ప ఏ రకమైన దాంతో పోగొట్టుకోలేవు. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి కారణమైనది ఈ విచారణ. ఆ పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి ఆ విచారణ చేత విచారించి సద్గురు కృప చేత ఉన్నది తెలుసుకుంటే, సర్వకాలము ఉన్నదాన్ని తెలుసుకుంటే లేనిదని నీకు అర్థమైతే ఇంకప్పుడు నేననేటువంటి అహమ్ము, నేననేటువంటి నాకు కనపడుతున్నటువంటి దృశ్యము అన్నీ పోతాయి ఒకేసారి. నువ్వు లేకపోతే ఏమీ లేదు. కాబట్టి చూపులలో 163వ కందపద్యంలో చూపులలో గల వస్తువు, చూపుల గను వస్తువులను చూపులు కూడా తేపకు ఎరుకని తెలియము.
చూపులు లేనట్టి బయలు చూచేది ఇంకేమి, ఎరుకే లేదు తోచేది ఇంకేమి. దీపం వలె కనుపాపలో గల వస్తువే పరమాత్మ అని చూపితే అది ఎరుక ఆయన. వాటి చూపుల్లో కలిగినటువంటి వస్తువు, చూపులతో కనబడుతున్నటువంటి వస్తువు, చూపులు ఏవేవైతే వస్తువులను గుర్తెరుగుతాయో ఆ వస్తువులను చూపులు కూడా ఏవైతే చూస్తున్నాయో చూసే దృష్టి కూడా తేపక ఎరుగని ఎరుగుము, అదంతా ఎరుకేనని ఎరుగుము. ఈ సర్వము ఎరుకే. చూసే ద్రష్ట, చూడబడేటువంటి దృష్టి, చూడబడినటువంటి దృశ్యము, మూడు కూడా ఎరుకేనని తెలియవు. చూపులు లేనట్టి బయలు చూచేది ఇంకేమి. ఈ చూపులు ఇదేనుకున్నాయి, నీకున్నాయి తప్ప నీకుండి నీలో గుర్తెరుగుతున్నటువంటిది నీ చూపుల ద్వారా నువ్వు చూసినటువంటి దృశ్యాన్ని నీకు చూపిస్తుంది. మళ్ళీ అది లేకుండా ఈ కన్నులు ఒట్టి కన్నులు చూడవు. ఇవి కూడా జడ వస్తువుల్లాగా శరీరానికి అమర్చబడినప్పటికీ అవి ఏమిటైతే చూస్తున్నాయో, ఏ దృశ్యాన్ని చూస్తున్నాయో ఆ దృశ్యాన్ని నీ లోపలకి అందిస్తున్నది ఏది అంటే గుర్తెరిగే ఎరుకే. ఆ ఎరుకే ఈ కన్నులు చూసిన దాన్ని నీలోకి తీసుకెళ్తున్నాయి. కాబట్టి ఆ చూపులు లేనట్టి బయలు చూసేది ఇంకేమీ లేదు. చూసేదంతా కూడాను, చూసేది, చూడబడేది, చూసేవాడు, చూడబడినటువంటి దృశ్యము అంతా కూడా ఎరుకే. చూపులు లేనట్టి బయలు చూచేది ఇంకేమి. చూపులు లేకుండా ఉంది బయలు. బయలు ఏది కూడా చూడదు, దేన్ని చూడదు. చూసేదంతా ఎరుకే, చూడబడేది ఎరుకే, దృశ్యము ఎరుకే, ద్రష్ట ఎరుకే. కాబట్టి బయలు ఏం చూస్తుంది? చూపిలే లేకపోతే చూసేదంతా అంతా ఎరుకేనని దాన్ని పోగొట్టుకుంటే ఉన్నది బయలు. బయలు ఏదాన్ని చూడదు, దేన్ని గుర్తించదు. గుర్తించేదంతా మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తే. దీన్నే రహితం చేసుకోవాలి, విచారణ చేసి గురువాక్యం చేత అని చెప్పిండేది. కాబట్టి ఎరుకే లేదు, తోచేది ఇంకేమి. ఎరుకుంటేనే నీకు తోచాలి. ఈ తోచాలి అంటే ఎరుక ఉంది, ఎరుకతోనే తోచాలి. ఎరుకతో వ్యవహరిస్తున్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బుక్ చదువుతూ ఉంటే అనేక మంది వింటూ ఉంటే ఈ వ్యవహారం జరుగుతుంది. ఎరుకుంటేనే చేస్తాం. ఎరుక లేకుండా ఉన్న స్థితిలో ఏది చేస్తావు? తోచేది ఏంది ఉంది? నువ్వు సమాధి స్థితిలో ఉంటే లేదా నిద్రావస్థలో ఉంటే ఏది తోస్తుంది? ఏమీ తోచదు. కాబట్టి తోచేది ఏమీ తోచుతున్నటువంటిది నిజానికి లేదు. తోచే ఎరుకంతా కూడా కేవలం లేకనే తోచినటువంటిది. ఇంద్రజాలికుడు చూపిస్తే, ఇంద్రజాలికుడు ఆకులన్నీ ఇసిరేస్తే అవి తేళ్లుగా భ్రమించినట్టు అవి ఉన్నదని భ్రమ నీకు తొలగిపోతే అది లేనిదని తెలిసిపోతుంది. కాబట్టి ఈ భ్రమ, ఈ ఎరుక చేత తోచితేదంతా కూడా లేనిదని తెలిస్తే దీపము వలె కనుపాపలో గల వస్తువే పరమాత్మ అని. దీపంలో కలిపేటటువంటి కనుపాపలో ఒక వస్తువు కనపడుతోంది, ఆ జ్యోతి ఉంది నీకు, అదే పరమాత్మ అని చూపితే అది కాదు. ఎందుకంటే ఆ దీపం ఆ చూడడానికి కారణమైనది ఒకటి ఉంది. ఆ కళ్ళకు చూస్తున్నాయి, కళ్ళల్లో ఆపోజ్యోతి ఉంది, కళ్ళల్లో లోపల కనబడే జ్యోతే పరమాత్మ అని అన్నారంటే అది తప్పవుతుంది. ఏ విధంగా అనంటే ఆ కన్నులు కూడా జడమైనటువంటి వస్తువులే, దాంట్లోకి ఒక చైతన్యం లోపల ఉంది. ఆ చైతన్యమే కన్నులు చూసినటువంటి దృశ్యాన్ని గుర్తెరుగుతూ ఉన్నాయి, లోపల గుర్తెరిగి పెట్టుకుంటున్నాయి. లోపల గుర్తెరిగేది ఉంది అంతే తప్ప కనుపాపల్లో ఉండేటువంటి కనపడుతున్నటువంటిది జ్యోతి కాదు, అది పరమాత్మగా కాదు. పరమాత్మ కూడా ఆ చెప్పినటువంటిది ఎరుకైపోతుంది. అదంతా ఎరుకే. కాబట్టి గుర్తెరిగేది లోపల, అది తొలగిపోవాలి. కన్ను చూసినప్పటికీ ఏది కనపడదు, కంటిలోని పాప ఉన్నప్పటికీ ఆ మధ్యలో ఉన్నటువంటిది ఏది కూడా, ఏ వస్తువు, అన్ని వస్తువే అవి. కెమెరా స్వయంగా ఏ పని చేయలేదు, దాంట్లో శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే దాన్ని తీస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది, మళ్ళీ పునః నీకు తెలియజేస్తుంది. ఆ తెలియజేస్తే ఏంటంటే గుర్తెరిగే ఎరుక. అది లేనిదని తెలుసుకోవాలి, దాన్ని పోగొట్టుకోవాలి. కనుపాపలో ఉండేటువంటి కనుపాపలు అవి స్వతసిద్ధంగా స్వయంగా ఏ పని చేయజాలవు. గుర్తెరిగే ఎరుక లేకపోతే అవి పనిచేయవు. కాబట్టి పోవాల్సింది ఎరుకే పోతే లేదు. వ్యష్టిగా ఉన్నటువంటి నీవు, నీలో గుర్తెరిగేది లేదు. సమిష్టిగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతటినీ నడిపిస్తున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మాండం కూడా లయమైపోతుంది, లేనిది అయిపోతుంది, లేకనే తోచినటువంటిది అవుతుంది.
సృష్టికి కారణమైనటువంటి పరమాత్మ, వ్యష్టిగా ఉన్న ఆత్మ రెండూ చైతన్యమే. రెండు మూలం లేకుండా మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే ఎరుకలే. సమిష్టి ఎరుక, వ్యష్టి ఎరుక రెండు లేనివే అనేది గుర్తెరగాలి. ఇక గురుబోధ అనేది కింద ఇచ్చారు 184వ కంద పద్యం. శిష్య, బయలు సూచన చేస్తూ ఉన్నాను, బాగుగా పరిశీలించి ఆ బయలు ఉన్న విధం ఊహతో ఎరిగి భావించి చూడు. శిష్యుని చెప్తున్నాడు, శిష్య ఈ బయలు అనే దాన్ని సూచన చేస్తూ ఉన్నాను, బాగుగా పరిశీలించు. నువ్వు పరిశీలించి ఆ బయలు ఉన్న విధమును ఆ ఏ విధంగా ఉంది అనేది ఆ విధాన్ని ఊహతో ఎరిగి భావించి చూడుము. ఊహతో ఎరిగి భావించి చూడాల్సిందే. ఇది సూచన చేస్తున్నా అంటే సూచనను బట్టి ఊహించాల్సిందే తప్ప ఏ రకమైనటువంటి లక్షణము లేదు వర్ణించడానికి. లేదా పరోక్షంగా కంటికి కనపడిపోయినప్పటికీ ఊహతో ఎరిగి ఇదిగో ఇది స్పర్శ తగులుతోంది, గాలి వీస్తుంటే కనపడకపోయినప్పటికీ మనకు తెలియబడుతోంది కదా అని తన్మాత్రల చేత కూడా తెలియబడేది కాదు. కాబట్టి ఏ రకమైనటువంటి తన్మాత్రల చేత వాటికి దానికి గుణమే లేదు. కాబట్టి బయలుగా ఉన్నటువంటి దానికి గుణమే లేదు. కాబట్టి దాన్ని చూడాలి అంటే ఏ విధంగా సూచన నేను చేస్తూ ఉన్నా నువ్వు బాగా పరిశీలించి బయలున్న విధాన్ని ఊహతో ఎరిగి భావించుడు. ఈ బట్టబయలు సృష్టికి పూర్వము, సృష్టికి పరము, సృష్టి లేనప్పుడు అంటే సృష్టి ఏర్పడకముందు, సృష్టికి పరము అంటే సృష్టికి ఆవల ఈవల, సృష్టి లేనప్పుడు, సృష్టి జరగకుండా ఉన్నప్పుడు అంటే బ్రహ్మాండం కానీ ఏందే కానీ ఈ సర్వ విశ్వంగా భావిస్తున్నటువంటిది ఏమీ కూడా లేనప్పుడు కూడా సృజన లేక ఉన్నది. ఏ సృజన లేదు. ఏ సృజన అంటే సృష్టించడం, చైతన్యం. సృజన అంటే చైతన్యం, క్రియేటివిటీ ఇంగ్లీష్లో చెప్తే. ఆ రకమైనటువంటి క్రియేటివిటీ ఏమీ లేదు. క్రియేటివిటీ అంటే దేనిని సృష్టించగలగడం కానీ దేనిని చైతన్యపరచడం కానీ ఏ రకమైనది లేదు. కాబట్టి సృష్టి ఏర్పడినప్పుడు, సృష్టి ఏర్పడక పూర్వము, మళ్ళీ లయమైనప్పుడు కూడా ఎప్పటికీ ఏ రకమైన సృజన లేకుండా ఉన్నది ఆ బయలు అనేది. కాబట్టి దాని ఊహచేత ఎరుగు. ఊహచేత ఈ బ్రహ్మాండంగా కనపడుతున్న దృశ్యము వస్తురూపకంగా అది ఉన్నప్పుడు కాబట్టి నీకు కనపడుతోంది. నువ్వు దాని మీద ఉండి అన్నిటినీ పైకి చూసి అది ఆకాశం అని, ఇక్కడ కనపడేటువంటి నక్షత్రాలని, సూర్యచంద్రాదులని ఏ ప్రకాశం చేత నువ్వు గుర్తెరుగుతున్నావో ఎరుక చేత, అది అంతా లేనప్పుడు ఎట్లుంటుందో ఊహించుకో. ఖాళీగా ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా నువ్వు నక్షత్రాదులతో సహా పైనుంచి కిందకి ఏమీ లేనప్పుడు ఈ మధ్యలో ఏర్పడిన బ్రహ్మాండం కానీ, దీనికి ఆవల కానీ దీనికి ఈవల కానీ ఉన్నవి కూడా ఏమీ లేకుండా ఉన్నప్పటికీ చెప్పడానికి నిజం చెప్పాలంటే అది శూన్య వస్తువుగా, శూన్యం అనరాదు అని చెప్పారు. ఎందుకంటే ఇది అంత దాంట్లో ఉన్నది, అది అంతటా నిండి ఉన్నది, పరిపూర్ణం అనేది మురుగుచ్చు సందు లేకుండాను. కాబట్టి బయలుగా ఉన్నది, అది బయలుగా అంతటా పరిపూర్ణంగాను బయలుగాను ఉన్నది అనేది ఎరిగి ఊహతో ఎరిగి చూడుము. ఈ బట్టబయలు సృష్టికి పూర్వము, సృష్టికి పరము, సృష్టి లేనప్పుడు కూడా ఏ సృజన లేకుండా ఉంది. సకల దేశములందు, సకల కాలములందు, సకల వస్తువుల యందు, సకల దేశాల్లోనూ, సకల కాలాల్లోనూ. దేశం అంటే అదే ప్రదేశం, దేశం అనే భావం తీసుకోకూడదు. దేశాలు అనేటివి బ్రహ్మాండం భూమి ఏర్పడిన తర్వాత అవి ఏర్పడినాయి. ఈ ప్రదేశం వరకు ఈ దేశము, ఆ ప్రదేశం వరకు ఈ దేశం అని. కాబట్టి దానికి మళ్ళీ 4 లక్షణాలు ఉన్నాయి. మామూలుగా చరిత్రలోను రాజనీతి శాస్త్రంలో 4 లక్షణాలు వేరేటివి చెప్పారు ఆ ప్రదేశం అనే దానికి. అది వేరే ఇప్పుడు అవసరం లే మనకు. దేశము అంటే ఏ ప్రదేశం కానీ, సకల ప్రదేశాల్లోనూ, సకల కాలాల్లోనూ, సకల ప్రదేశాల్లో, సకల కాలాల్లో, సకల వస్తువులందు. ఇక దీనికి అతీతంగా దానికి ఆడ ఈడ అని చెప్పడానికి వీలు లేకుండా సకల వస్తువుల యందు, సకల కాలముల యందు, సకల దేశాల యందు చంచలము లేక ఉన్నది. ఏ రకమైన చంచలము లేదు దానికి, అది ఉన్నది. అందులో ఉన్నటువంటి మూలం లేకుండా తిరుగుతున్నటువంటి వచ్చినటువంటి బ్రహ్మాండం రావడానికి కారణమైనటువంటి దానికే చంచలం ఉంది తప్ప దానికి చంచలం లేదు. పరిపూర్ణంగా సకల దేశములలో, సకల కాలాల్లో, సకల వస్తువుల్లో ఉన్నటువంటి చంచలము లేకుండా ఉన్నటువంటి దానికి ఏ రకమైనటువంటి చలనము లేకుండా అది ఉంది. మధ్యలో వచ్చినవి అనేకమైనటువంటి చలనాలు కలిగి, ఉత్పత్తి స్థితి లయలను కలిగి
ఇవే వచ్చి పోతూ ఉన్నాయి తప్ప దానికి ఏ రకమైనటువంటి చలనము లేదు. 8 దిక్కుల మీదను కిందను నడుమును ఉన్నది. ఈ 8 దిక్కుల్లోనూ గాక మళ్ళా పైన కింద 8 దిక్కులు చెప్పిన చుట్టూ ఉన్నటువంటివే చెప్పారు. 8 దిక్కులు అనేటివి భూమి మీద ఉన్నాం కాబట్టి దీనికే దిక్కులు ఉన్నాయి. దీన్ని దాటిపోతే పైన ఆవలా ఏవలా దిక్కులు లేవు. దిక్కులు ఒక దాని మీద నిలబడ్డావు కాబట్టి దీనికి తూర్పు, దీనికి పడమర, దీనికి ఉత్తరం, దీనికి దక్షిణము అన్నావు. దీనికి పైన, దీనికి కింద అని కూడా అన్నావు. కాబట్టి ఈ అన్ని దిక్కుల్లోనూ అన్ని దిక్కులందే గాక పైన కింద కూడా నడుమను పైన కింద అంతటా కూడా నిండి ఉన్నది అదే. అదే ఏది పూర్వమేవ నిరాళంబం ఆగ్నేయే నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధంచ నైరుత్యో నిర్పద్రవం పశ్చిమే నిష్కలంచైవ వాయువేచ నిరంజనం ఉత్తరే చ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధమేవ నిరాకారం అదచ్చ నిర్వికారక అంతర్బహిచ్చ సర్వత్రా అచలోయం సనాతన అని చెప్పిండే వాక్యం దానికి చెప్పబడిండేదే. అన్ని దిక్కుల్లో కానీ పైన కింద కానీ లోపల బయట కానీ సర్వత్రా ముల్లుగుచ్చ సందు లేకుండా అదే ఉన్నది. అది ఏ చలనము లేకుండా ఉన్నది. అన్ని దిక్కులు ఆది మధ్యాంతరహితమై ఉన్నది. దానికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. ఈ సృష్టి ఉన్నప్పటికీ ఇది లయమైపోయినప్పటికీ దానికి ఏమాత్రము దీంతో సంబంధం లేకుండా సర్వత్రా సర్వవ్యాప్తమై అదే ఉన్నది. ఆ పరిపూర్ణమే ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది. అది పరిపూర్ణమై ఉన్నది అంటే ఇంకో దానికి ఎట్టి స్థితిలో కూడా అవకాశం ఇవ్వకుండా అంతటా నిండి అదే ఉన్నది. ఈ మధ్యలో వచ్చినది ఉన్నట్టుగా తోపింపబడుతోంది అంతే. ఇది లేకుండా పోతే అది ఎప్పటికీ ఉంది, ఇది ఉన్నప్పటికీ ఉంది. తెలుసుకోవాల్సింది విచారణ చేత రహితం కావాల్సిందంతా ఈ తెలుసుకుంటున్నటువంటి ఎరుకే. ఇది పోతే అది సూచన చేత మాత్రమే. ఇది లేకుండా ఈ అంతా లేకపోయినప్పటికీ అది ఉన్నది అని సూచన చేత అది ఊహతో గుర్తెరగాల, గురువాక్యం చేత, గురు సూచన చేత. అది సగుణ నిర్గుణములు కానిది, గుణాలతో కూడి లేదు, నిర్గుణము కూడా కాదు. నిర్గుణములు అంటే అంతకుముందు గుణాలు ఉంటేనే అవి నిర్గుణములు అయినాయి, గుణములే లేవు. దానికి సగుణములు కానీ అంటే గుణాలతో 3 గుణాలతో కూడుకొని కానీ లేదా 3 గుణాలు రహితమై కానీ గుణములు అనేటివి లేవు. దానికి గుణరహితం అది. కాబట్టి సగుణ నిర్గుణములు కానిది అది, సత్సత్తులు కానిది అది, సత్తు చిత్తు కూడా కానిది అది. అది సాకార నిరాకారములు కూడా కానిది. ఆకారాన్ని ధరించినటువంటి సాకారం కానీ ఆకారం ధరించకుండా నిరాకారంగా ఉన్నటువంటిది కానీ నిరాకారంగా ఉన్నది అంటే అంతకుముందు ఆకార రూపంలో లేకుండా కారణస్థితిలో ఉన్నది. అది ఎప్పుడో ఓసారి కారణమైందనుకో, ఆ కారణం వ్యక్తపరిచిందంటే ఆకారం కలుగుతుంది. నిరాకారంగా ఉన్నదానికే సంకల్పం కలిగింది. నిరాకారంగా ఉండే ఎరుకే సంకల్పించినందువల్ల సాకార జగత్తంతా ఏర్పడింది. సాంఖ్యంలో తెలుసుకున్నది ఏంది? నిరాకారంగా అవ్యక్తంగా ఉన్నటువంటి ఎరుకే సంకల్పించినందువల్ల సాకార రూపమైనటువంటి కార్యరూపం ధరించినటువంటి సర్వ జగత్తుకు కారణమై ఉన్నది అనేది దాంట్లో తెలియబడింది. కాబట్టి ఈ సాకార నిరాకారములు కానిది, ఈ సాకారం కావడానికి అంతకుముందు కారణంగా ఉన్న నిరాకారం సంకల్పించి కారణ వస్తువుగా ఉన్నటువంటి దృశ్య రూపాన్ని అంతటి కలిగించింది. కాబట్టి సాకారము నిరాకారములు కానిది అది. అది నామరూప కర్మలు లేనిది. నామం దేనికి ఉంది? ఈ పేరంతా రూపానికే ఉంది. ఓ పేరు వస్తువుకు, ఏ వస్తువు అన్నా ఉండని ఆ వస్తువు గుణాలతో కూడి ఉంటే చాలు. మళ్ళీ గాలి ఉంది కదా, దానికి పేరు గాలి అని పేరుంది అంటే అది కనపడకపోయినప్పటికీ దానికి గుణం ఉంది, అది స్పర్శింపజేస్తుంది. కొండ, గుట్ట, రాయి, చెట్టు, పుట్ట నీకు ఎదురుగా ఉన్నటువంటి సర్వదృశ్యాలు కనపడుతున్నాయి నీకు. ఆ కనపడేదానికి కనపడకుండా గుణాలతో కూడిన దానికి కూడా నామం ఉంది. ఈ రూపం ఏదానికి వస్తురూపం ఉండేదానికి ప్రతిదానికి రూపం ఉంది. ఈ గుర్తిరిగే దాని చేత కర్మలు చేయిస్తున్నటువంటి చైతన్యము ఉంది. ఈ కర్మలన్నింటినీ జడంగా భావించినప్పటికీ భూమి నిత్యం తిరుగుతూనే ఉంది బ్రహ్మాండంలో. ఆ బ్రహ్మాండంలో నక్షత్రాలతో సహా సూర్యచంద్రాలతో సహా వాటి పనులు కర్మలు చేస్తూనే ఉన్నాయి. అవి అట్లాగే వ్యష్టులు కూడా వ్యష్టిగా చేస్తున్నాయి, అక్కడ సమిష్టిగా చేస్తున్నాయి.
కాబట్టి ఇట్టి నామరూపమైనటువంటి కర్మలన్నీ బ్రహ్మాండంగా భావించే దాంట్లో ఉన్నప్పటికీ అవి దీంట్లో లేవు. ఈ రకమైన కర్మలు ఏవి చేయదు. పరిపూర్ణము అంతటా నిండి ఉండి నిరాకారంగా ఉండి సాకార నిరాకారములు కూడా కాకుండా ఏ కర్మలు లేకుండా నామరూపాలు లేకుండా కార్యకారణములు కూడా కానిది. ఒకటి కారణంగా ఉంటే ఆ కారణ వస్తువే మళ్ళీ కార్యరూపం ధరించి స్థూల రూపం ఏర్పడుతోంది. ఆ రెండు కూడా కానిది. అది పాపపుణ్యములు బంధమోక్షములు కానిది. పాపపుణ్యములు ఎవరు చేస్తున్నారు? కర్తృత్వం కలిగినటువంటి గుర్తెరిగే చైతన్యం చేత ప్రేరేపించబడి జరుగుతున్నటువంటివే. పాపం చేసినప్పటికీ పుణ్యం చేసినప్పటికీ ఆ రెండు కూడా గుర్తెరిగేదానివే. అంతే తప్ప పరిపూర్ణంగా ఏ దాన్ని భావించినటువంటి దానికి ఏ విధమైన పాపకర్మలు లేవు. పాపము లేదు, పుణ్యము లేదు. ఆ పాపము పుణ్యము కల్పిస్తున్నది, చేయిపిస్తున్నది, నీ చేత చేపిస్తున్న ప్రేరణ కలిగిస్తున్నది ఏంటంటే గుర్తెరిగే ఎరుకే. కాబట్టి ఆ పరిపూర్ణంలో పాప పుణ్యములు అనేటువంటి ఏ చర్యలు లేవు. ఎందుకంటే గుర్తెరిగేది లేదు, చైతన్యం కానిది కాబట్టి, అది దేనికి ప్రేరణ కలిగించేది కాదు కాబట్టి. బంధమోక్షములు కూడా కానిది. బంధము మోక్షము అనేది బంధం నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ భావనలో కలిగినటువంటి నీ ఆలోచనల్లో కలిగినటువంటి దాంతోనే సర్వ జగత్తును నువ్వు ఊహించుకున్నావు. సర్వ జగత్తులో ఉన్నటువంటి దానితో బంధాలు ఏర్పరచుకున్నావు. తోచినటువంటి దానిని కలవలే తొలగించుకోలేక దానిలో వచ్చినటువంటి దానితో బంధాలను ఏర్పరచుకొని నేను, నాది, వాడు, వీళ్ళు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళంతా వీళ్ళు, మళ్ళీ ఈ జగత్తును కూడినటువంటి ప్రకృతితో కూడినటువంటి అనేకమైనటువంటి బంధాలన్నీ కూడా దాంతో వచ్చినాయి, గుర్తెరిగే దాంతో. కాబట్టి ఆ పరిపూర్ణం ఎప్పుడు బంధమోక్షములు రెండూ లేవు కానిది. అది చరాచరములు సత్యాసత్యములు రెండూ కానిది. చరం అంటే నశించేది. నశించాలి అంటే అంతకుముందు వస్తువు ఉండాలి కదా. నశించనది నశించేది రెండూ కానిది. అది ఒకటి ఉంటేనే అది నశిస్తుంది. నశించడానికి కారణం ఉన్నటువంటి వస్తువు ఉండాలి. వస్తువు ఉంటే ఆ వస్తువు నశిస్తుంది మళ్ళీను అనేటువంటిది. కాబట్టి నశించనిది నశించేది రెండూ కానిది. అది నశించడానికి ఏర్పడి ఉండలే, అంతకుముందు ఏర్పడి ఉండేదే నశిస్తుంది. కాబట్టి చరాచరములు కానిది, సత్యాసత్యములు కానిది. సత్యము కాదు అసత్యము. సత్యం అంటే అసత్యం ఉండాలి. అది అసత్యమయ్యా, అది అసత్యం, తప్పు, అబద్ధం, అది ఇది నిజము అని చెప్పాలంటే ఆ నిజం ఉండాలంటే ఆ నిజం ఎలా ఉంటుందంటే వాస్తవానికి నిజంగా కనపడుతున్నది, లేకపోతే ఎప్పటికీ నిజంగా ఉన్నది అది అని భావించగలగడానికి కారణమైనటువంటిది ఎట తెలియబడుతోంది అంటే అంతకుముందు అబద్ధాన్ని చూసి ఉన్నావు కాబట్టి అసత్యము సత్యం అనేటువంటి రెండు ద్వంద్వాలే కాబట్టి అది సత్యము అసత్యము రెండుగా చెప్పడానికి కూడా లేనిది కానిది. అది భావ పదార్థము కానిది. అది భావించడానికి భావించేటువంటి పదార్థమే కాదు. అది భావానికి అందేటువంటి పదార్థం కాదు, అభావ పదార్థము కాదు. భావం చెందకుండా ఏ రకంగా ఉన్నటువంటి అభావంగా ఉన్నటువంటిది ఉంది, అభావంగా ఉండేటువంటి పదార్థం ఉన్నది అంటే ఒకప్పుడు నీకు భావన లేదు, మూర్ఛ చెందావు, భావన లేదు. సమాధి స్థితిలో ఉన్నావు, భావన లేదు. గాఢ నిద్రాస్థితిలో ఉన్నావు, భావన లేదు. కానీ మెలకు వచ్చిన వెంటనే భావన కలిగిందా లేదా? మెలకు వచ్చిన వెంటనే సర్వజగత్తు నీ దృష్టిలోకి వచ్చిందా లేదా? మెలకు వచ్చిన వెంటనే వచ్చింది. అట్లా తాత్కాలికంగా అభావంగా ఉన్నది లేదా భావిస్తున్నది ఆ రెండు కాదు. అది భావము లేదు, దానికి అభావము లేదు. భావాభావ పదార్థమే కాదు. అది భావాభావ రహితమైనటువంటిది. అది భావించడానికి అభావం చెందడానికి కారణం కానిది అది. కాబట్టి సమయం దాటిపోయింది. ఈ పేరాకాటికి గుర్తుపెట్టుకొని రేపు ఈ పేర దగ్గర మొదలు పెడదాం. మంగళం చెప్పండి. జై గురు. ఊరికే మళ్ళా మీనాక్షి నాయుడు ఉన్నావా? ఏమన్నా ఎక్కడ పోయినాడు? ఉన్నాడా? ఉన్నాడు. మీనాక్షి నాయుడు అన్న మంగళం చెప్పు. చెప్తా. అయ్యి సంస్కారం పదవిని వినపడుతుందా? స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు
పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగము చూసి కాను భంగా పసిన గురు పరంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపుయు ఎరుకయును లేక మాయయు లేకం పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందా మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీత మగుమాయం సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియు పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైనట్టి సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం.